ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. ఇష్టపడుతూ ఉన్నారు గనుక ప్రభు చెప్పనయ్యున్నది ఏంటో మనము శ్రద్ధగా ఆసక్తిగా విందాం. ప్రభు చెప్తూ ఉంటారు కొన్నిసార్లు, విన్నామా, జీవితాలు సరిచేసుకున్నామా, దేవుడు సంతోషిస్తారు. మన జీవితాలు సరిచేసుకోకపోతే మనము దుఃఖపడతాము. దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ఆలోచనలను మనం అర్థం చేసుకుని మన జీవితాలను సరిచేసుకునే ప్రయత్నం చేద్దాము. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3-4 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3-4 వచనాలు. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగచేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. వాక్య సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొనండి. పరిశుద్ధ ప్రభువా, సర్వ సృష్టికిని ఆధారభూతుడవు, సృష్టికర్తవైన గొప్ప దేవా, మీ సన్నిధిలో ఎవరు నిలవబడగలరయ్యా? మీ సన్నిధిలో ఎవరు మాట్లాడగలరయ్యా? ప్రభువా, మీ మాటే శాసనము, మీ చూపే భయంకరమయ్యా. అటువంటిది మీ కనుదృష్టి మీరు మా పట్ల ఉంచుతూ, మా హృదయాలను పరిశీలిస్తూ మాతో మాట్లాడే దేవుడువై ఉన్నావయ్యా. ప్రభువా, మీకు తగిన జీవితాలు మేము జీవించగలుగునట్లుగా మీ మాటలు, మీ వాక్యము ద్వారా మాకు తెలియజేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మీకు ఇష్టం కానివేవో మాకు తెలియజేయండి. మీకు అననుకూలంగా ఉన్నదేదో ప్రభువా మాకు తెలియజేయండి. సూటిగా, స్పష్టంగా మాకు తెలియజేయండి అయ్యా. మా జీవితాలు మేము మార్చుకోగలిగే మనసును కూడా ఇవ్వండి అయ్యా. ప్రభువా, మీ సన్నిధిని ఇక్కడ ఉంచండి. మీరు మాత్రమే మాట్లాడి, మీరు మాత్రమే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ 3-4 వచనాల్లో ఒక్క మాట దేవుడు గురించి మనకు అర్థమవుతుంది. దేవుడు మనలను ఏమి చేస్తారు అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. 2వ వచనం కూడా ఒకసారి చదువుతారా? మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఈ 2-3 వచనాల్లో మనకు దేవుని గుణలక్షణం ఒకటి కనిపిస్తుంది. దేవుడు చేసే ఒక పని కనిపిస్తుంది. ఏమిటో చెప్పగలరా? ఈ 2-3 వచనాల్లో ఒక మాట
ఒక ఒక పదం 2, 3 వచనాల్లో కూడా ఉంది. ఏంటో చూడండి అది. ఏంటమ్మా? అణచి. బాగా చెప్పారు. దేవుడు అణచివేస్తాడు. దేవుడు అణచివేస్తాడు. దేవుడు ఎవరిని అణిచివేస్తాడు? ఆయన బిడ్డలను అణిచివేస్తాడు. దేవుడు ఎందుకు అణిచివేస్తాడు? మన హృదయములో ఏముందో పరిశోధించి తెలుసుకోవడానికి దేవుడు అణిచివేస్తాడు. దేవుడు ఎందుకు అణిచివేస్తాడు? మనము ఆహారం వల్ల కానీ, మనకు కలిగినటువంటి పశుపక్షాదుల వల్ల కానీ, ధాన్యము వల్ల కానీ, మరి దేని వల్ల కాదు కానీ, దేవుని మాట వలననే జీవిస్తాము అని మనము తెలుసుకోవడానికి దేవుడు మనలను అణిచివేస్తాడు. ఈ దేవుడు ఎంతకాలం ఇజ్రాయెల్ ప్రజలను అణిచివేశాడని ఇక్కడ చూస్తే 40 సంవత్సరాల పాటు అణిచివేశాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు కదా, దేవుడు బలపరుస్తాడు కదా, స్వస్థపరుస్తాడు కదా, అణిచివేయడం ఏమిటి? అవును, ఆశీర్వదిస్తే నీ హృదయంలో ఉన్నదేంటో దేవునికి కనబడదు. నిన్ను స్వస్థపరిస్తే నువ్వు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నావో దేవుడికి కనబడదు. నువ్వు సంతోషంగా ఉండడం, నువ్వు ఆనందంగా ఉండడం, నువ్వు గొప్పగా గర్వంగా ఘనతతో ఉండడం, అవి దేవుణ్ణి సంతోషపెట్టవు. నీ హృదయం దేవునికి దగ్గరైతే, దేవునికి అనుకూలంగా ఉంటే అది దేవుణ్ణి సంతోషపెడుతుంది. దేవుడు అణిచివేసే క్రమంలో నీ హృదయం ఎలాగుందో నీకు తెలుస్తుంది, దేవునికి కూడా తెలుస్తుంది. దేవుడు ఎవరిని అణిచివేస్తున్నాడు అని ఇక్కడ వాక్యాన్ని చూస్తే ఇజ్రాయేలు ప్రజల్ని అణిచివేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు అణిచివేయక మునుపు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తుల చేతిలో నలగొట్టబడ్డారు. అది లోకానికి సాదృశ్యం. లోకములో అణిచివేయబడిన తరువాత, నలగొట్టబడిన తరువాత, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అణిచివేయబడతాం. ఆశీర్వదించడా? ఆశీర్వదిస్తాడు. తలగా ఉంచడా? ఉంచుతాడు. కానీ అవన్నీ నువ్వు నలగొట్టబడిన తరువాత బయటకు వచ్చేటటువంటి పరిమళ సువాసనలు. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు వారు నలిగిపోయారు. అయితే వారు నలిగిపోవడం నాశనానికే. ఇప్పుడు దేవుని చేతిలోకి వచ్చిన తరువాత కూడా దేవుడు వాళ్లను సరిచేయడానికి, వాళ్లకు ఆయన ఆజ్ఞలను నేర్పించడానికి కూడా అణిచివేస్తారు. ఇది మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని గురించి మనం అర్థం చేసుకునే విషయంలో ఏమని అనుకుంటా ఉంటామంటే, నేను దేవుణ్ణి నమ్ముకోక మునుపు నా జీవితం బాగానే ఉంది, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాతే నాకు ఈ కష్టాలు వచ్చాయి, దేవుణ్ణి నమ్ముకున్న నాటి నుండి నా జీవితం అయోమయంగా ఉన్నది, దేవుని మందిరానికి నేను క్రమంగా వెళుతున్న దగ్గర నుండి నా పంటలు సరిగ్గా పండట్లేదు, నా ఇంటిలో ఆహారం ఉండట్లేదు, డబ్బు నా చేతికి వస్తుందే కానీ సరిగ్గా ఉండట్లేదు, అనారోగ్యము మా ఇంట వెంబడి ఉంది, నా పిల్లలు సరైన త్రోవలో లేరు, నా కుటుంబము సరిగ్గా లేదు, నేను దేవుడి దగ్గరికి వచ్చిన నాటి నుండి ఇది నా పరిస్థితి అని మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం. నిజమే. అయితే దానికి కారణం దేవుని యొక్క హస్తం, దేవుని యొక్క తోడు మనతో ఉంటూనే ఉన్నది.
దేవుడు ఆ పరిస్థితులను మన జీవితంలో అనుమతిస్తూ ఉన్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. నా మాటలు అర్థమవుతూ ఉన్నాయా? అర్థమవుతున్నాయి. ఒకసారి ఇదే క్రమాన్ని వాక్యం గుండా మనం చూసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనము. నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనము. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఇజ్రాయేలు ప్రజలు వెట్టి పనులు చేస్తున్నారు, వారు నిట్టూర్పులు విడుచున్నారు, వారు మూలుగ పడుతూ ఉన్నారు, మూలుగులు చేస్తూ ఉన్నారు, మూలుగుతున్నారు. ఏమనంటే, అయ్యో మా బ్రతుకేంటి ఇలాగైపోయింది, అయ్యో మా జీవితం ఇంతేనా, బానిసత్వమేనా, మమ్మల్ని బయటకు తీసుకొచ్చే వాళ్ళు లేరా, మా పరిస్థితి ఇంతేనా, మా పిల్లల పరిస్థితులు ఇంతేనా, మా తర్వాత తరాల పరిస్థితులు ఇంతేనా అంటే, వాళ్ళు పెట్టిన మూలుగులను దేవుడైన యెహోవా విన్నారు. వాళ్ళు విని, ఆ మూలుగులను విని, దేవుడు వారిని తప్పించాలి అని ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఐగుప్తుల మీద 10 రకాల తెగుళ్ళను పంపించి వాళ్లను బయటకు తీసుకొచ్చారు. మన జీవితాన్ని కూడా ఆలోచిస్తే, మనము కూడా దేవుడంటే తెలియని రోజుల్లో ఒక చీకటిలో ఉన్నాము, ఒక అంధకార పరిస్థితిలో ఉన్నాము, కుడి ఎడమలు తెలియని పరిస్థితిలో ఉన్నాము, వాక్యం ఏంటో తెలియని పరిస్థితిలో ఉన్నాము. ఇప్పటికీ కూడా ఎవరైనా అదే పరిస్థితిలో ఉంటే మీ జీవితాన్ని ఆలోచించుకోనండి. అసలు దేవుడే ఎరుగనటువంటి పరిస్థితి అయితే, కీడులోనే, నాశనములోనే, దుర్మార్గతలోనే, దుష్కార్యములోనే నువ్వు ఉన్నట్లయితే దేవునికి మొరపెట్టు. ఆ పరిస్థితిలో నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకువస్తాడు. దేవుడు నిన్ను బయటకు తీసుకువచ్చి నిన్ను ఒక మహిమ కలిగిన స్థితిలోనికి నడిపిస్తాడు, నిన్ను వెలుగుగా చేస్తాడు. ఇదిగో ఇజ్రాయేలు ప్రజలను బయటకు తీసుకొచ్చిన దేవుడు, బయటకు వారిని తీసుకొచ్చిన తర్వాత వారితో ఒక వాగ్దానం చేస్తాడు. అది నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనము. నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనము. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. చాలు. ఇజ్రాయేలు ప్రజలను బానిసత్వంలో ఉండి దేవుడు బయటకు తీసుకొచ్చిన తరువాత వాళ్ళతో చెప్తున్న మాట, ఇదిగో భూమి అంతా నాదే, వాళ్ళలో నేను నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు నాకు యాజకుడవు, నువ్వు నాకు పరిశుద్ధమైన జనము. దేవుణ్ణి మనము, ప్రభువా నన్ను రక్షించు, నేను నరకానికి పాత్రురాలను, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో నేను విశ్వాసం ఉంచుతున్నాను, ఆయన జరిగించిన బలిని బట్టి నా పాపములు ఆయన రక్తములో నేను కడుక్కుంటూ ఉన్నాను అని మనము చెప్పిన వెంటనే దేవుడు మనలను యాజకులుగా, ఆయన నిబంధన జనులుగా మనలను చేస్తారు. ఆ నిబంధన జనులతోటి వాళ్లను బయటకు తీసుకొచ్చిన నాట నుండి 40 సంవత్సరాలు గడిచిన తరువాత ఆ జనముతో దేవుడు చెప్తూ ఉన్నారు. అదే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూసాము. మిమ్మల్ని నేను యాజకులుగా నియమించిన నాటి నుండి 40 సంవత్సరాల పాటు మిమ్మల్ని నేను అణిచివేశాను, మిమ్మల్ని నేను అరణ్యములో నడిపించాను.
మీకు మీ హృదయం ఏంటో తెలియజేయాలని, మీరు నా ఆజ్ఞలు పాటిస్తున్నారో లేదో నేను తెలుసుకోవాలని ఈ మార్గం గుండా మిమ్మల్ని నడిపించాను అని ఆ ఇజ్రాయేల్ ప్రజలతోటి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈనాడు మనల్ని కూడా దేవుడు యాజకులుగా, ఒక జనాంగంగా ఏర్పాటు చేసుకున్నారు. అది మనకు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చే నిమిత్తము ఏర్పరిచిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎంత గొప్ప ఆశీర్వాదం! దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎవరము? దేవుని సొత్తైన ప్రజలు, దేవుని సొంత బిడ్డలం. అదిగో ఆకాశంలో నుండి దేవుడు కనులారా నరులను చూస్తూ ఉన్నాడు. ఎవరిని చూస్తూ ఉన్నాడు? ఆయన సొత్తైన ప్రజలను, ఆయన పరిశుద్ధ జనాంగాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే ఆ పరిశుద్ధ జనాంగాన్ని దేవుడు అణచివేస్తాడు. ఆ పరిశుద్ధ జనాంగాన్ని దేవుడు కొన్ని శ్రమల గుండా తీసుకెళ్తాడు. ఆ శ్రమలు ఎందుకు తీసుకెళ్తాడని వాక్యంలో మనం చూసాం. మన హృదయంలో ఏమున్నదో తెలుసుకోవడానికి, దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నామో లేదో తెలుసుకోవడానికి దేవుడు మనలను అణిచివేస్తాడు. ఈ అణిచివేత గురించి ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవితంలో ఆలోచిస్తే ఎక్కువగా నేను అందులోకి వెళ్ళను, కానీ కొన్ని సందర్భాలు చూపిస్తాను. మన వాక్య ధ్యాన ఉద్దేశం ఇది కాదు, కానీ ఇజ్రాయేల్ ప్రజల జీవితాన్ని చూస్తాం, వాళ్ళు అణచివేయబట్ట చూస్తాం. తరువాత ఒక ఇద్దరు వ్యక్తుల జీవితాలను చూస్తాం, వాళ్ళ జీవితంలో అణిచివేయబడ్డవేంటో చూస్తాం. చూస్తూ మన జీవితాలు పరీక్షించుకుంటూ ఈ క్రమంలో మనము దేవునికి దగ్గరగా ఉన్నామా, దేవునికి దూరం అయిపోయామా అనే విషయాలను మనం గమనిద్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము, నిర్గమాకాండము 15వ అధ్యాయము 22వ వచనము. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. జాగ్రత్తగా గమనించాలి. ఇజ్రాయేల్ ప్రజలు, ఇది ఐగుప్తు దేశం అనుకోండి, ఇటు కనాను దేశం ఉంది అనుకోండి. ఈ ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వచ్చేటప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఎర్ర సముద్రమును వీళ్ళు దాటాలి. మధ్యలో ఉన్నటువంటి ఎర్ర సముద్రమును వీళ్ళు దాటాలి. ఈ ఎర్ర సముద్రమును దాటగానే వీళ్ళు ఎక్కడికి వచ్చారు అని వాక్యం సెలవిస్తుందంటే, నీళ్లు లేని చోటుకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? నీళ్లు లేని చోటకు వచ్చారు. నీళ్లు లేని చోటకు వచ్చి మరొక మారు ముందుకు బయలుదేరితే వాళ్ళు చేదైన నీళ్లు కలిగిన చోటకు వచ్చారు. వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తున్నాడు. వాళ్ళని యాజకులుగా చేసుకున్నాడు. యాజకులుగా చేసుకున్నప్పటికీ వాళ్ళ జీవితంలో చేదైన అనుభవాన్ని దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. చేదైన అనుభవం. అప్పటి వరకు ఐగుప్తులో వాళ్ళు నీళ్లు తాగగలుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు నీళ్లు తాగలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ జీవితంలో చేదే.
ఇప్పుడు వాళ్ళ జీవితంలో చేదే, మేలు లేదు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు చూడండి, 24వ వచనంలో, ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సణుగు కొనగా. చాలు, మోషే మీద సణుగుకొన్నారు, దేవుని మీద సణుగుకొన్నారు. ఈ విశ్వాస జీవితంలో మనం వెళుతూ ఉన్నప్పుడు మనకెదురైనటువంటి ప్రతి కీడులోనూ, ప్రతి చేదైన అనుభవంలోనూ మన హృదయంలో ఏమున్నది అంటే సణుగుట ఉన్నదా, లేక దేవా ఈ చేదును నా జీవితంలో అనుమతించావు, నేను ఈ చేదును బట్టి జీవిస్తాను అని నువ్వు అనుకుంటూ ఉన్నావా? మారా అనుభవం చేదైనదే, కానీ ఈ కనానుకు వెళ్ళేటప్పుడు, ఈ జీవిత యాత్రలో వెళ్ళేటప్పుడు, యాజకులుగా మనం ఉండేటప్పుడు మనలో దేవుడు చేదును అనుమతిస్తాడు. ఈ చేదును అనుభవించేటప్పుడు దేవుని దగ్గరికి వచ్చామా? 25వ వచనము, అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. ఇదిగో చేదైన అనుభవం ఉంది. ఈ చేదైన అనుభవం గుండా అణచివేయబడుతున్నాము. నీళ్లు లేవు, చిన్నపిల్లలున్నారు, వాళ్ళు ఏం త్రాగాలి? పశుపక్షాదులున్నాయి, వాళ్ళు ఏం తాగాలి? నీళ్లు లేక బాధపడేటటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రజలైతే సణిగారు. కానీ మోషే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మోషేకి ఒక చెట్టును చూపిస్తే ఆ చెట్టు కొమ్మ తీసి అందులో వేస్తే ఆ నీళ్లు మధురమయ్యాయి. దేవుడికి మనకు మధురము లేని జీవితాన్ని ఇవ్వాలని ఉద్దేశము కాదు. మధురము లేనటువంటి జీవితం మనము జీవించి మనము జీవితాంతము ఇబ్బంది పడుతూ ఉండాలని దేవుడి ఉద్దేశం కాదు. కానీ ఈ మారా అనుభవాన్ని గుండా మనల్ని తీసుకెళ్లాలని, మనము దేవుని దగ్గరకు వెళ్ళాలని దేవుని ఉద్దేశం. ఈ 40 సంవత్సరాల్లో ఒక ఆలోచన, ఒక అణిచివేత ఏంటంటే నీళ్లు లేనటువంటి పరిస్థితి. రెండోదిగా చూస్తే ఇజ్రాయెల్ ప్రజలు 16వ అధ్యాయంలోని 2వ వచనము, ఆ అరణ్యములో ఇజ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోన్ల మీద సణిగెను. ఎందుకు సణిగారంటే 3వ వచనంలో చూస్తే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో మాంసము తిన్నారంట. ఐగుప్తులో చక్కగా తృప్తిగా తమ కుండల దగ్గర తిన్నారంట. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు తినడానికి ఏమీ లేదు, వాళ్ళకి ఆహారం ఏమీ లేదు. ఈ ఆహారం ఏమీ లేని పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రజలు మోషే మీద మళ్ళీ సణిగారు. ఈ సణిగే జీవితమే ఇజ్రాయెల్ ప్రజలు కలిగి ఉన్నారు. కానీ దేవుడు ఒక ఉద్దేశముతోటి వాళ్లను ఆ పరిస్థితులు గుండా నడిపిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఏంటి ప్రభువా, నా జీవితంలోనే ఇన్ని పరిస్థితుల, నాకే ఇన్ని బాధల, నాకే ఇంత వేదన, నిన్ను నేను ఆరాధిస్తూ ఉన్నానే, నీకు ఇవ్వవలసిన కానుకను నేను ఇస్తూ ఉన్నానే అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ దేవునికి ఇంకా మన జీవితంలో దొరకనిదేదో ఉన్నది. అందుకనే ఆ పరిస్థితిని దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. 17వ వచనంలో చూస్తే 17వ వచనం 1వ వచనంలో నేను చదువుతానులేండి. 1వ వచనం ఆఖరి భాగంలో ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేవు, మోషేతో వాదించారు, నీళ్లు లేవు. 17వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇజ్రాయేలీలతో యుద్ధము చేశారు. ఐగుప్తులో నుండి కనానుకు వెళుతున్నప్పుడు అరణ్యం గుండా వెళుతున్న మార్గంలో నీళ్లు లేవు, చేదైన నీళ్లు.
ఆహారము లేదు, యుద్ధములు, ఇవన్నీ కూడా మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. యాజకులముగా మనం చెప్పుకుంటే, నిజమైన భక్తియు విశ్వాసము గలవారముగా మనం చెప్పుకుంటే, మన జీవితంలో ఖచ్చితంగా దేవుడు ఇది అనుమతిస్తాడు. ఇవి అనుమతించిన తోడనే మన విశ్వాసము సడలిపోకూడదు, మనము భయపడిపోకూడదు, ఏదో మనకే తగులుతుంది, మనకే జరుగుతుందని మనం బాధపడకూడదు. ఇద్దరు భక్తులు ఏం చేశారో మనం చూద్దాం. రూతు గ్రంథంలోనికి రండి. రూతు 1వ అధ్యాయము 1వ వచనము. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా, యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఇదిగో, దేవుడు ధర్మశాస్త్రమునిచ్చిన తరువాత, ఇజ్రాయేలు ప్రజలు కనాను దేశంలోనికి వచ్చిన తరువాత ఒక 100-120 సంవత్సరాలు గడిచాయి. గడిచిన తరువాత బెత్లెహేము అనే ఊరిలో, బెత్లెహేములోనే యేసు ప్రభు వారు పుట్టారు. ఆ బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. అక్కడ ఎప్పుడు ఆహారానికి కొదువలేదు, అక్కడ ఎప్పుడు ధాన్యానికి కొదువలేదు. కానీ దేశములో కరువు కలిగింది. ఈ దేశములో కరువు కలిగినప్పుడు బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళిపోయాను. ఈ బెత్లెహేము అంటే దేవుడు ఉండేటటువంటి దేశం. ఈ మోయాబు దేవుడు లేనటువంటి దేశం. కరువు రాగానే బెత్లెహేము నుండి మోయాబుకు కుటుంబం వెళ్ళిపోయింది. కరువు రాగానే దేవుని మీద విశ్వాసము సడలిపోయింది. కరువు రాగానే మా జీవితంలో ఏమి కలుగుట వలన దేవుడు మాకు ఈ కరువునిచ్చాడు అని ఆలోచించే స్థితి పోయి, దేవుడు మమ్మల్ని అణిచివేస్తున్నాడు, ఆయన వైపు తిరుగుతామా లేదా అనేటటువంటి స్థితిలో నుండి ఈ కుటుంబము దేవుని సన్నిధి నుండి పారిపోయింది, మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఎంత ఆశ్చర్యము! మనలో కూడా చాలామంది దేవుడి సన్నిధిలో ఆశీర్వాదం కొరకే వస్తాము. దేవుని సన్నిధిలోనికి వస్తే మన పంట బాగా పండుతుంది, మన చేతి పనులు దీవించబడతాయి అనుకుంటూనే మనము దేవుని సన్నిధికి వస్తాము. కానీ దేవుని సన్నిధిలో కూడా కరువు ఉంటుంది. అయితే ఆ కరువును దేవుడు ఊరికనే మన జీవితంలో ఏర్పాటు చేయరు. దేవుని ఆజ్ఞలను మనము పాటించకపోతే పైన ఆకాశము ఎత్తడిదైపోతుంది, కింద భూమి సారం లేకుండా పోతుంది. చూద్దామా? దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు జాగ్రత్తలు చెప్తూ, బాబు మీరు ఆ దేవుని ధర్మశాస్త్రమును ఆజ్ఞలను పాటించవలసి వారే ఉన్నారని వాళ్ళకు చెప్తూ దీవెనలను శాపములను వాళ్లకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 23వ వచనము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 23వ వచనము. నీ తలపైన ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. ఆలోచించండి, ఎన్ని విత్తనాలు వేసినా, ఎన్ని మందులు కొట్టినా పంట పండట్లేదు. ఎంత వర్షం కోసం ఎదురు చూస్తున్నా వర్షం రావట్లేదు. కారణం ఏంటో తెలుసునా? 15వ వచనం చదవండి. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను
కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెను. నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట నువ్వు వినని ఎడల ఈ శాపములన్నీయు నీకు సంభవించును. పట్టణములో శపించబడతావు, పొలములో శపించబడతావు. నీ గంప పిండి పిసుకు నీ తొట్టి శపించబడతాది. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకలు, మందలు శపించబడతాయి. ఎప్పుడు నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట నువ్వు వినని ఎడలా, వాటి ప్రకారము నువ్వు చెయ్యని ఎడలా. ఇదిగో ఈ రూతు తన భర్త బెత్లెహేములో ఉన్నారు. కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది కరువు? దేవుని ఆజ్ఞలు హృదయంతరంగాల్లో నుండి మేము పాటిస్తున్నామా లేదా అనే చూచే ఆలోచన వాళ్ళకి లేదండి. దేవుని నుంచి కీడు వచ్చిందని వాళ్ళు అనుకోవడంతోడనే వాళ్ళు దేవుని సన్నిధి నుండి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. మన జీవితాన్ని మనము చూద్దాం. దేవుడు అణిచివేస్తాడు. ఆయన మాటలను మనకు తెలియజేస్తాడు. ఇదిగో నీ జీవితం సరిగ్గా లేదు, నువ్వు నీ పొరుగువానితోటి అబద్ధముగా వ్యవహరిస్తూ ఉన్నావు, నీ పొరుగువానిది నిష్కారణముగా కీడుగా నువ్వు దొంగిలించావు, తప్పుడు లెక్కలు చెప్తూ ఉన్నావు, నీ పొరుగువాని మీద శాపవచనములు పలుకుతూ ఉన్నావు, నీ పొరుగువానికి కీడు తలపెట్టావు, నీ అత్తను సరిగ్గా చూసుకోవట్లేదు, నీ అత్తను తిడుతున్నావు, నీ తల్లిదండ్రులను దీవించట్లేదు, వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళు నువ్వు చేరట్లేదు. ఇవి నువ్వు చేయకపోతే దేవుడు అణిచివేయక కీడు తీసుకురాక మరి ఏమి చేస్తాడు? నీ పాపములే నీ కీడుకు కారణం. ఇర్మియా గ్రంథంలో ఈ మాట ఉంటుంది, ఒకసారి చూస్తారా? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనము. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు చాలు. నీ దేవుడైన యెహోవాను నువ్వు విసర్జిస్తే, ఆయన దగ్గర నువ్వు భయభక్తులు లేకుండా ఉంటే నీ జీవితంలో వచ్చేది ఏంటంటే బాధ, నీకు కలిగేది ఏంటంటే శ్రమ. ఈ బాధ నుండి, ఈ శ్రమ నుండి మీకు ఎప్పుడు కూడా విడుదల ఉండదు. నీ దేవుని నువ్వు హత్తుకోనంత వరకు, నీ దేవుని నువ్వు పట్టుకోనంత వరకు నీ జీవితంలో మేలు ఉండదు. ఇదే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనము. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. మీకు మేలు కలుగకుండడానికి మీ పాపాలే కారణము. మీ దోషాలే తొలకరి వర్షమును కడవరి వర్షమును తప్పించాయి. నిజంగా దేవుడు కృపగలిగిన దేవుడండి. చుట్టూరు చక్కగా పంటలు పండుతున్నాయి. మన జీవితాలను బట్టి దేవుడు గనక కోప్పడితే ఆలోచించండి. కరువు ఏర్పడితే, వర్షం రాకపోతే ఏంటి మన పరిస్థితి? ఏమైపోతాం మనం? తృప్తిగా మనం కట్టుకున్న ఇళ్లలో మనం ఉంటూ ఉన్నామే. దేవుడు గనక ఆయన కృపను మన మీద ఉంచకపోతే, నీ దోషము వలన, వాక్యం చెప్తున్నట్లు నీ పాపము వలన దేవుడు వర్షాన్ని ఇవ్వకపోతే, నీకు కీడు కలుగజేస్తే ఏమైపోతాం? ఆలోచించండి ప్రియులారా.
రూతు జీవితంలో దేవుడు చాలా కఠినంగా వ్యవహరించారు. కరువును తీసుకొచ్చారు. ఆ గ్రామమునకు కరువు వచ్చేసింది. మరి మన జీవితంలో కరువు కోరుకుంటున్నామా? మనము దేవుడి దగ్గరికి వెళ్ళాలని దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు కరువు పరిస్థితిని అనుమతించవచ్చు. కానీ దానికి కారణం కూడా మనము దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నామా లేదా అనే దాని మీద చాలా ఆధారపడి ఉంటుంది. సరే, రూతు గ్రంథానికి రండి. రూతు తన సొంత ప్రాంతమును తన భర్తతో పాటు వెళ్ళిపోయింది. దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోయింది. మనము కూడా కొంతమంది దేవుని మందిరాన్ని విడిచి తిరుగుతూ ఉన్నారు. దేవుని మందిరం అంటే లెక్కలేనటువంటి స్థితిలో ఉన్నారు. దేవుని సన్నిధి అంటే సంతోషమే లేదు. దేవుడు చూసి చూడనట్లుగా చూస్తున్న ఈ దినముల్లో దేవుడంటే భయము లేదు. దేవుడంటే భయము లేకపోతే, దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోతే రూతు జీవితంలో ఏమైందో తెలుసా? 3వ వచనము, నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తరువాత, నయోమి, ఎలీమెలకు ఈ కుటుంబము బెత్లెహేము నుండి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే తన భర్త చనిపోయాడు. ఇదిగో, మందిరానికి రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుడు మీ జీవితంలో ఏర్పాటు చేసిన, అనుమతించిన శ్రమను బట్టి, బాధను బట్టి మీరు ఆ మందిరంలోకి వచ్చి ఆయన సన్నిధిలో వేడుకోవడం మానేసి ఇంకెక్కడికన్నా వెళ్ళిపోతే జాగ్రత్త. దేవుని వాక్యపు అధికారము నుండి మాట్లాడుతున్న మాటలు. దేవుని వాక్యం చెప్తుంది, ఎలీమెలకు చనిపోయాడు. నీవు చేసిన దోషము, నీ పాపమే, నీ దేవుణ్ణి విసర్జించుటయే, విడిచిపెట్టుటయే నీకు బాధకు, శ్రమకు కారణం. ఎలీమెలకు మాత్రమే కాదు, తన 2 బిడ్డలు కూడా చనిపోయారు. తన 2 బిడ్డలు కూడా చనిపోయారు. ఇది 5వ వచనంలో, వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను, కిల్యోనను ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. చాలండి. 4 కలిసి మోయాబు దేశం, బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళారు. ఒక్కళ్ళైపోయారు. దేవుని సన్నిధిని విడిచి, దేవుడేదో వాళ్ళ జీవితంలో అనుమతించాడని దేవుని పాదాలు పట్టుకుని, ప్రభువా, మేము మీ ధర్మశాస్త్రం, మీ ఆజ్ఞలను పాటించకపోతే తొలకరి వర్షము, కడవరి వర్షం ఉండదు, మా భూమి శపించబడుతుంది, మా పిండి శపించబడుతుంది, ఆకాశం ఎత్తడైపోద్ది, భూమి ఇనుమైపోద్దని నువ్వు చెప్పావు. మా తప్పులను మేము ఒప్పుకుంటూ ఉన్నాం, మమ్మల్ని క్షమించయ్యా అని ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే బహుశా అక్కడే ఉండేవాళ్ళేమో. కానీ దేవుని సన్నిధిని విడిచెళ్ళిపోయారు. దేవుని సన్నిధిని విడిచెళ్ళిపోయిన రూతు కొంతకాలం అయిన తర్వాత, క్షమించండి, నయోమి కొంతకాలం అయిన తర్వాత రూతును వెంటబెట్టుకుని, తన కోడలైన రూతును వెంటబెట్టుకుని తిరిగి బెత్లెహేముకు వస్తుంది. దేవుడు కరుణించాడు, దేవుడు మనల్ని చూశాడు, ఆహారం ఇచ్చాడని తెలుసుకోగానే బెత్లెహేముకు వస్తుంది. బెత్లెహేముకు వచ్చినప్పుడు నయోమిని పలకరిస్తారు. ఏంటి నయోమి ఇలాగైపోయింది అని.
నయోమిని పలకరిస్తే నయోమి అంటది కదా. 20వ వచనము, రూతు 1:20. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేస్తును గనుక నన్ను నయోమి అనక మారానుడి. ఇప్పుడు నయోమి తన సొంత ఇంటికి వచ్చింది, ఇప్పుడు ఏడుస్తుంది. ఇదిగో సర్వశక్తుడైన దేవుడు నాకు దుఃఖము కలుగజేశాడని ఏడుస్తుంది. నా జీవితం మారా బ్రతుకైపోయింది, మారా బ్రతుకైపోయింది. ఏమి లాభం? దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని సన్నిధిలోనే కీడైన మేలైన అనుభవించి దేవుని సన్నిధిలోనే చచ్చిపోతే అది మేలు. దేవుని సన్నిధిని విడిచి దేవుని సన్నిధికి రాకుండా ఎక్కడెక్కడెక్కడికో లోకములో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నటువంటి జీవితాలలో నయోమి అంటున్నట్లుగా దుఃఖమే, కన్నీరే, ఏడ్పే. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. మారాను పోలిన దైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. ఏసే నడపును మారని తనదు మాటదము. నీరక్షకుండగు ఏసే నడపును మారని తనదు మాటదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వత ఆనందమేదియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వత ఆనందమేది పొందవలెను ఈ లోకంబులోన కొంతకాలం బెన్నో శ్రమలు. పొందవలెను ఈ లోకంబులోన కొంతకాలం బెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. ఏదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. పాడుచు సియోను వెళ్ళుదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రూతు జీవితంలో సర్వశక్తుడు దుఃఖం కలుగజేశాడు. తప్పెవరిది? రూతుది, క్షమించండి, నయోమిది. నయోమి జీవితంలో సర్వశక్తుడు దుఃఖం కలుగజేశాడు. తప్పు నయోమిది. 21వ వచనంలో చూస్తే, నేను సమృద్ధి గలదాన్నై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా రాజేశాడు. ఇదిగో నేను వెళ్ళేటప్పుడు నిండుగా వెళ్ళాను, నా భర్త ఉన్నాడు, నా పిల్లలున్నారు, సమృద్ధిగా వెళ్ళాను.
ఇప్పుడు రిక్తురాలైపోయాను, ఖాళీ చేతులైపోయినాయి, నాది అని చెప్పుకోవడానికి ఎవరు లేకుండా పోయారు. ఇది నయోమి యొక్క బాధ. కారణం, బెత్లెహేమును విడిచి వెళ్ళిపోయింది. దేవుడు ఉండమన్న చోట లేదు. దేవుని ఆజ్ఞలు తన జీవితంలో పాటిస్తుందో లేదో గమనించక, ఒకవేళ పాటించకపోతే తన జీవితాన్ని సరి చేసుకోక దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయింది కనుక ఏడుస్తుంది. ఇప్పుడు సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేశాడు, రిక్తురాలనైపోయాను. మూడోదిగా తన జీవితంలో దేవుడు ఏం చేశాడంటే, సర్వశక్తుడు నన్ను బాధపరిచెనని వారితో ఏడుచుకుంటా చెప్తుంది. ప్రియులారా, ఇప్పటికైనా నయోమి బెత్లెహేం తిరిగి వచ్చేసింది. ఇన్ని బాధలన్నీ పడిన తర్వాత ఇక నేను తిరిగి వెళ్ళిపోతానని బెత్లెహేంకి వచ్చేసింది. ఈ వాక్యం వింటున్న ఎవరైనా కానీ, దేవుని మందిరాన్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా కానీ, దేవుని మందిరంలో శారీరకంగా ఉండి ఆత్మీయంగా విడిచి వెళ్ళిపోయిన ఎవరైనా కానీ, నా జీవితంలో నేను రిక్తురాలనైపోయాను, విధవరాలనైపోయాను, కుమారులు లేని సంతోషం, కుమారులు యొక్క సంతోషం లేని దాన్ని అయిపోయాను, భర్త లేడు, కుటుంబం లేదు, ఆదరణ లేదు. దేవుడు నీ జీవితంలో లేకపోతే ఇవి ఉండవు. అదే దేవుడు ఉంటే సంపూర్ణమైన సంతోషం మనకు కలుగుతుంది. మనము ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలి అని వాక్యం సెలవిస్తూ ఉంటుందంటే, సర్వశక్తుని యొక్క సన్నిధిలోనికి మళ్ళీ మనం వచ్చి మనము క్షమించమని అడగాలి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. హోషియా తర్వాత ఉంటుంది. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇక్కడ ఇంతమంది స్త్రీలు ఉన్నారు, మీ పిల్లలేరి, మీ భర్తలేరి, మీ కుటుంబం ఏది దేవుని సన్నిధిలో? మీ జీవితంలో మీరు దేవుని సన్నిధిలోకి వచ్చి మొరపెడుతూ ఉన్నారా? పై పెదవులతోటే దేవుణ్ణి ఆరాధిస్తూ మీరు ఒక్కళ్ళు దేవుని సన్నిధిలో ఉంటే చాలు, ఇంకా వాళ్ళకి చెప్పినా రారు అనే స్థితిలో ఉన్నారా? లేక వాళ్ళ కొరకు ఉదయాన్నే 4 గంటలకు 5 గంటలకు లేచి దేవునితోటి పెనుగులాడుతున్నారా? పెనుగులాడితే ఇటువంటి పరిస్థితి ఉండదు కదా. నీ ప్రార్థన నీ బిడ్డలకు భద్రత కొంతకాలం ఇస్తుంది, కానీ వాళ్ళ కీడు కూడా నీ మీదకు వస్తుందేమో. జాగ్రత్తగా గమనించాలి. ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు మనఃపూర్వకముగా దేవుని దగ్గరకు తిరిగి రండి. ఈ ఉపవాసం ఎలా చేయాలని చెప్తున్నారంటే వాక్యంలో 1వ అధ్యాయం, యోవేలు 1వ అధ్యాయం 8వ వచనము. పెనిమిటిపోయిన యవ్వనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము. ఇదిగో 3-4 రోజుల్లో పెళ్ళయి 3-4 రోజుల్లో భర్త చనిపోయిన స్త్రీ ఎలాగేడుస్తుందో దేవుని సన్నిధిలోనికి వచ్చి అలాగే ఏడవాలి, అలాగే అంగలార్చాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఏది అటువంటి స్థితి? ఏది? నీ పిల్లలేరి దేవుని మందిరంలో? నీ కుటుంబమేది? ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దేవుని సన్నిధిలోనికి నువ్వు వచ్చావా? నీ జీవితాన్ని దేవుడు కన్నీటిని నాట్యముగా మారుస్తాడు. ఏడ్పును
సంతోషంగా మారుస్తాడు. ఆయన అణిచివేస్తాడు. నీ జీవితంలో ఆయన ఉన్నారో లేదో అని తెలుసుకోవడానికి ఆయన అణిచివేస్తాడు. సర్వశక్తుడైన దేవుని గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. ఆయన మనుషుల్ని సృజించి ఆకాశం నందున్న సింహాసనము నుండి కన్నులారా భూమి మీద నరులను చూస్తూ ఉన్నారు. మనుషులు ఎలాగున్నారు, నా బిడ్డలు ఎలాగున్నారు, ఎందుకంటే ఆయన సొత్తుగా ఆయన స్వీకరించారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తాన్ని పట్టుకున్న మరుక్షణం ఆయన సొత్తుగా స్వీకరించారు. కానీ మనం అలా వ్యవహరించలేకపోతున్నాం. కొన్నిసార్లు పక్కింటోళ్ళలాగా ప్రవర్తిస్తున్నాం, కొన్నిసార్లు పక్కూరోళ్ళలాగా ప్రవర్తిస్తున్నాం, కొన్నిసార్లు అన్యుల్లాగా ప్రవర్తిస్తూ మన ఇంటిలోనే మన దేవుణ్ణే, మన మందిరంలోనే మన దేవుణ్ణే విడిచిపెట్టేటటువంటి స్థితిలోనికి దిగజారిపోయి ఆయనను విసర్జించినటువంటి స్థితిలో ఉన్నాం. మారా చేదైన అనుభవం అణిచివేతలో ఒక భాగం. ఇదిగో దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నావా లేదా అని నువ్వు తెలుసుకోవడానికి, దేవుడు తెలుసుకోవడానికి నువ్వు నీ జీవితంలో దేవుడి పరిస్థితులను అనుమతిస్తూ ఉన్నాడు. ఎంత చెప్పినా విననొల్లని ప్రజలతోటి దేవుడు ప్రేమపూర్వకంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. మీరు వద్దన్నా కానీ ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడి ఇక నాకు అక్కర్లేదు, నువ్వు చెప్పింది నేను చేయను అని తిరస్కార రూపంగా మనం మాట్లాడితే సర్వశక్తుడు మనకు శ్రమను కలుగజేస్తాడు. సరే, రెండవ వ్యక్తిని చూద్దాం. ఆమె హన్నా. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనము. హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. గమనించండి, హన్నా అనే ఒక స్త్రీ దేవుని యందు భయభక్తురాలు కలిగిందే, కానీ గర్భం లేదు. ఎందుకని గర్భం లేదు? హన్నాకు తన జీవితంలో గర్భం ధరించలేదు. ఎందుకు ధరించలేదు? దేవుడే ధరించనివ్వలేదు, దేవుడే ఆపేశాడు, దేవుడే సంతు లేని దానిగా హన్నాను చేసేశారు. అదేంటి? అవును, అణిచివేయుటలో, నీ హృదయం ఎలాగుందో తెలుసుకోవటలో గర్భములు కూడా దేవుడు మూసేస్తాడు. కొన్నిసార్లు పిల్లల్ని దేవుడు తీసేసుకుంటారు. వింటున్నారా? అర్థమవుతున్నాయి నా మాటలు? హన్నా జీవితంలో దేవుడు గర్భము లేకుండా చేశాడు. ఆశ్చర్యం! దేవుడు అలాగా అణిచివేస్తారు. గర్భం లేకపోతే దేవుని శాపం ఉన్నట్టు కాదు. దేవుడు ఆయన ప్రేమించి మనకి ఎటువంటి స్థితిలో ఉంచాలో ఆయన ఉంచితేనే మనం అలా ఉండగలం, లేకపోతే లేదు. ఏదైనా కానీ దేవుడు హన్నా జీవితంలో గర్భమును మూసేశారు. ఇప్పుడు హన్నా, ప్రభువా నేనేం తప్పు చేశానయ్యా అని ప్రభు సన్నిధిలోనికే వచ్చి బాధపడింది. చాలాసార్లు హన్నా దేవుని మందసం ఉన్నటువంటి షిలోహుకు వెళ్ళి సంవత్సరమునకు ఒక్కొక్కసారి వెళ్ళి అలా గడుపుతూ ఉంది, కానీ తన జీవితంలో గర్భము లేదు. కానీ ఒకసారి ఈ హన్నా ఏం చేసిందంటే
దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. 1వ అధ్యాయం 10వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. చాలు. ఇప్పుడు మన జీవితంలో మనలో కొందరు కూడా పిల్లలు లేనప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఎంతో ఏడ్చారు. ఇప్పుడు పిల్లలు దేవుని సన్నిధికి రావట్లేదు అన్నప్పుడు కూడా అలాగే ఏడవాలి. దేవుడు మనకిచ్చిన బాధ్యత అదే. తల్లిదండ్రులు పిల్లలను ఆయన భయములోను ఆయన భక్తిలోను పెంచి తిరిగి ఆయనకు అప్పచెప్పాలి మంచి బిడ్డలుగా. సరే, హన్నా అయితే తనున్నటువంటి స్థితిలో, తన బాధలో యెహోవా సన్నిధిని ప్రార్థన చేసి బహుగా ఏడ్చింది. 15వ అధ్యాయం 15వ వచనం ఆఖరిలో, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఆ ఏడవడంలో ఇక తన ప్రాణమంతా దేవుని సన్నిధిలో పెట్టేస్తుంది. ప్రభువా ప్రభువా అని పెడుతూ దేవునితో చేసిన ప్రార్థన ఏంటంటే, దేవా సైన్యములకు అధిపతి. 11వ వచనంలో ఉంది, పెద్ద వచనం కనుక చదవద్దులే కానీ 11వ వచనాన్ని చూడండి. ఇక్కడ హన్నా ప్రార్థన చేస్తుంది, దేవా నన్ను మర్చిపోకుండా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నాకు ఈ శ్రమ ఉంది, ఈ శ్రమలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు మగబిడ్డనిస్తే నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను, నీ సన్నిధికి మళ్ళా అప్పచెప్పేస్తాను. ఇది హన్నా చేసినటువంటి ప్రార్థన. హన్నా గర్భమును దేవుడు మూసేశాడు. ఎందుకు మూసేశాడు? ఆయనకు ఇష్టమయ్యి మూసేశారు. సమూయేలు అనేటటువంటి ప్రవక్త ఇజ్రాయేలీయుల యొక్క జీవితంలో లేకపోతే సౌలును రాజుగా నియమించేవాడు లేడు, దావీదును రాజుగా నియమించిన వాడు లేడు, ఇజ్రాయేలు ప్రజలను దేవుని భక్తిలో నడిపించిన వాళ్ళు లేడు. కానీ హన్నా యొక్క జీవితం తన శ్రమలో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి తను తగ్గించుకుని ఆయన సన్నిధిలో తన ఆత్మను కొమ్మరించి ప్రార్థన చేయటం వల్ల దేవుని నామానికే మహిమకరంగా హన్నాకు కుమారుడైన సమూయేలు కలిగాడు. హన్నా అవసరము శ్రమ తీరింది, దేవునికి ఒక ప్రవక్త దొరికాడు. హన్నా జీవితము దేవుని దగ్గరికి వెళ్ళకపోయింటే అలాగే సంతులేని దానిగా, బిడ్డలు లేని దానిగానే ఉండేది. దేవుని సన్నిధిలోనికి వెళ్ళడం వలన హన్నా జీవితంలో దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని ఇచ్చాడు. ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించి ఒక గొప్ప ప్రవక్తనే హన్నాకు దేవుడు ఇవ్వడం జరిగింది. ఆ బిడ్డను పెంచిన తీరు, దేవునిని మ్రొక్కుతూనే ఆ బిడ్డ కూడా వచ్చాడు. ఈ జీవిత యాత్రలో మనం వెళుతూ ఉన్నప్పుడు దేవుడు మనలను అణచివేస్తాడు. ఈ అణిచివేసే క్రమంలో నయోమిలాగా ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోతామా? ఆ శ్రమలో దేవుని దగ్గరకు మన హృదయాన్ని చింపుకుని, యవ్వనురాలైన స్త్రీ తన పెనిమిటిని, తన భర్తను కోల్పోయిన స్త్రీ ఎలాగైతే ఏడుస్తుందో ఆ విధంగా వచ్చి ప్రభు దగ్గర మొరపెడతామా? ఏది నీ జీవితం? వేషధారణమైన జీవితమే ఇది. భూమి మీద బ్రతకడం దేవుడిచ్చిన ఒక అవకాశం. మనలను యాజకులుగా, ఆయనను మహిమపరిచేవారిగా, ఆయనను స్తుతించువారిగా దేవుడు మనలను
అవకాశం ఇస్తున్నారు బ్రతకడానికి. వద్దు అంటే దేవుడు తీసుకెళ్ళిపోతాడు. దేవునికి మహ్లోను కిల్యోను వద్దు, నయోమి పిల్లలు వద్దు, తీసుకెళ్ళిపోయాడు. తన భర్త వద్దు, తీసుకెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిలో ఉండే క్షేమము, దేవుని మీద ఆధారపడే జీవితము, అది మన జీవితంలో ఉండాలి. ఇంకా నేను ఎంతసేపు మాట్లాడొచ్చు? సరిపెట్టేస్తాను, చాలు. ఒక మాట, ఒక 2 వచనాలు చూపించి నేను వివరించను, కానీ 2 వచనాలు చూపించి నేను ఆపేస్తాను. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. జెఫన్యా గ్రంథం. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసముంచదు, దాని దేవుని యొద్దకు రాదు. ఇది ఆ పైన రాయబడి ఉన్న ఒక పట్టణం గురించి మాట. ఇప్పుడు మన సంఘము గురించి మనం ఆలోచించాలి. మనము దేవుని మాట వింటూ ఉన్నామా? దేవుని శిక్షకు లోబడుతూ ఉన్నామా? దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామా? దేవుని సన్నిధిలో దేవుని దగ్గరికి వస్తూ ఉన్నామా? రాకపోతే దాని బాధ మనము అనుభవించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఇక్కడ 4 విషయాలు చెప్పబడి ఉన్నాయి. దేవుని యందు వేరు పారిన అనుభవం. మన వేళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిలో లోతుగా ఎదగాలి, వేరులు అలాగ విస్తరించాలి. అంటే దేవునిలో ఉండాలి. 2, విశ్వాసమందు స్థిరముగా ఉండాలి. 3, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించాలి. 4, ఆయన యందుండి నడుచుకోవాలి. ఈ 2 వాక్య భాగాలను మీరు ఆలోచన చేయండి. ప్రభు మీతో మాట్లాడతారు. తలలు వంచండి, ప్రార్థనలో కొద్దిసేపు మనం గడుపుదాము. ప్రభు మనకు